ఫ్రెండ్స్, ఈరోజు వైఎస్ఆర్ చేయూత పేమెంట్ రిలీజ్ చేశారు. ఎవరైనా వైఎస్ఆర్ చేయూత పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. నేను సిస్టంలో చూపిస్తాను. ఒక న్యూ ట్యాబ్ తీసుకొని ఏ వెబ్సైట్ క్లిక్ చేయాలో చూపిస్తాను. ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి ఎలా చెక్ చేస్తున్నాను. జస్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు ఎంటర్ అవ్వచ్చు. ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే మీకు పేమెంట్ స్టేటస్ అనేది మీకు తెలిసిపోద్ది. ఒకసారి చూడండి, చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసి gsws-nbm.gov.in అని మీరు టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ అవుద్ది. ఇక్కడ వెబ్సైట్ స్టార్టింగ్ వచ్చే వెబ్సైట్ మీద మీరు క్లిక్ చేయాలి. మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుద్ది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు గమనిస్తే పేజ్ లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, వరుసగా ఆప్షన్స్ వచ్చినాయి. హోమ్ అని, అలానే స్కీమ్ ఎలిజిబిలిటీ, అప్లికేషన్ స్టేటస్, గ్రీవెన్స్ స్టేటస్. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ మీద నేను క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ ఇంటర్ఫేస్లో ప్రతి స్కీమ్ ప్రతి పథకం ఏదైతే ఉందో అవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు లిస్ట్ ఉంది, చూసారా? ఆ లిస్ట్ వాహన మిత్ర అయితే వాహన మిత్ర, అమ్మ ఒడి, అలా ప్రతి పథకం మనకి అవైలబుల్గా ఉన్న ప్రతి పథకం వస్తుంది. సెలెక్ట్ చేసి ఈరు, ఆధార్ నెంబరు, అలానే మనం క్యాప్చా ఎంటర్ చేయాలి. మనకు ఓటీపీ వస్తుంది. సో ఈ విధంగా మనం మన ఫోన్లోనే చూసుకోవచ్చు. డీటెయిల్స్ కంప్లీట్గా మీరు చూడవచ్చు. బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్, తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్, తర్వాత పేమెంట్ డీటెయిల్స్. బేసిక్ డీటెయిల్స్లో మన అడ్రస్ ఏదైతే డిస్ట్రిక్ట్, మండలం అవన్నీ చూపిస్తుంది. అప్లికేషన్ దాంట్లో కూడా మనకి అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డా లేకపోతే అప్రూవ్డ్ కాదు. ఒకవేళ ఇన్కేస్ మనకి అది రిజెక్ట్ అయితే రీజన్ కూడా ఉంటుంది. మనం అప్లై చేసిన డేట్ కూడా ఉంటుంది. తర్వాత మనకి పేమెంట్ డీటెయిల్స్ కూడా వస్తాయి. అంటే ఏ బ్యాంక్ క్రెడిట్ అయింది, మనకి ఎంత అమౌంట్ క్రియేట్ అయింది అనేది మనకి ఈజీగా విజిబుల్ అవుద్ది. సో మీరు కూడా మర్చిపోకుండా ట్రై చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మర్చిపోకుండా షేర్ చేయండి.